నమస్తే. అమీన్పూర్లో ఉన్నాం మనం. పటాన్ చెరు నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కాంగ్రెస్లోకి జంప్ అయిండు. సో ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కబ్జాలు చేసిండు, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. సో వాషింగ్ పౌడర్ వైట్ వాష్ అవ్వడానికి ఆయన అధికార పార్టీని ఎంచుకున్నాడు. ఇది ఒక సబ్జెక్ట్. అయితే ఈ అమీన్పూర్లో పటాన్ చెరు నియోజకవర్గంలో మనకు ఫస్ట్ పటాన్ చెరు అనగానే, అమీన్పూర్ అనగానే గుర్తొచ్చేది చెరువులు, కబ్జాలు. ఇప్పటికే మనం దాదాపు ఒక 4-5 స్టోరీలు చేసినాం. అర్బన్ రైజ్ కానీ, అమయ కన్స్ట్రక్షన్ కానీ, ఇంకా ఈ అమీన్పూర్ చెరువు కబ్జా కానీ. నేను ఎగ్జాక్ట్లీ ఈ అమీన్పూర్ బయోడైవర్సిటీ చెరువు దగ్గర ఉన్నాను. నా వెనకాల ఉన్న ఇదంతా కూడా అమీన్పూర్ చెరువు కట్ట మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి. అవతల అమీన్పూర్ చెరువు అనమాట. దీన్ని పెద్ద చెరువు అని కూడా అంటాం మనం. సో ఇది దాదాపు 400 ఎకరాల చెరువు. ఇది జీవ వైవిధ్య బయోడైవర్సిటీ లేక్. ఇది భారత ప్రభుత్వం గుర్తించింది. కానీ ఆ తర్వాత టోటల్గా కబ్జాలకు గురైంది. విదేశాల నుంచి కూడా ఇక్కడికి పక్షులు వస్తుంటాయి. మనం ఫస్ట్ ఎపిసోడ్లో దీని గురించి మనం చాలా మాట్లాడినాం. అయితే దీనికి ఎదురుగానే ఇక్కడ ఒక వెంచర్ ఉన్నదండి. ఈ వెంచర్ నేమ్ ఏంటంటే అదిత్రి కన్స్ట్రక్షన్స్ అనమాట. నాగేశ్వరరావు అని ఆయన ఎవరో దీన్ని నిర్మాణం చేపడతా ఉన్నాడు. టోటల్గా ఈ పెద్ద చెరువు నాలాగుండ అంటే ఇవి దాదాపు ఒక 7 తూములు ఉన్నాయి. ఈ 7 తూములని మొత్తం క్లోజ్ చేసి ఈ వెంచర్ని కడుతున్నారు. దాదాపు ఈ వెంచర్లో ఇటు సైడ్ ఆడ కడుతున్నాడు చూడు. ఈ వెంచర్లో దాదాపు ఒక 10 టవర్లు వేస్తున్నాడట. ఒక్కొక్క టవర్ 39 ఫ్లోర్లు. ఇప్పటికే ప్రీ లాంచ్ పేరుతోటి మొత్తం అందరినీ నాకి అవతల పడేసిండు. పైసలన్నీ దగ్గర పెట్టుకుని ఇప్పుడు కట్టబోతున్నాడు. యాక్చువల్గా ఈ అమీన్పూర్లో దాదాపు 13 చెరువులకు సంబంధించి ఎన్జీటీలో కేసులు ఉన్నాయి. వందలాది కేసులు నమోదైనాయి. ఎన్జీటీ పర్మిషన్స్ లేవు. ఈ భూమి కూడా ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్స్ కిందనే కొంత ఏరియా చూపిస్తున్నది. నాలా కన్వర్షన్ జరగలేదు. సో బోర్డులు పెట్టేసిండు, బ్లూ షీట్లు నాటేసిండు, తూములు మొత్తం క్లోజ్ చేసేసిండు. దర్జాగా కడుతున్నాడు. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. రీసెంట్గా 10 రోజుల క్రితం రంగనాథ్ గారు ఇదే ప్రాంతానికి వచ్చి మనం నిలబడ్డ ఈ తూముంది కదా ఎదురుగా కనిపిస్తున్నది. నిజాం కాలం నాడు కట్టిన తూమిది. ఈ తూములన్నీ పరిశీలించిండు. ఇప్పుడు ఏమంటుండే రంగనాథ్ గారు, ఇది డౌన్ స్ట్రీము చెరువు భాగం ఒకవేళ ఆక్యుపై అయితే దాన్ని మేము పరిశీలిస్తాం తప్ప ఈ డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాటిని మేము పట్టించుకోమని చెప్తున్నారు. అంటే మేము ఎక్కడైనా నాలా ఉంటే నాలా కబ్జా చేసి దాని మీద ఏదైనా కట్టేయచ్చు. అయితే సింపుల్ అంతే కదా. చెరువులో నిర్మాణం చేస్తేనే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం చేస్తేనే మీరు దాని మీద చర్యలు తీసుకుంటారు. ఒకవేళ నాలా మీద కడితే మీరు చర్యలు తీసుకోరనమాట. సో నాలా మీద మేము ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకేదైనా పని చేయొచ్చు. ఇక్కడ వీడు దర్జాగా 7 తూములని మొత్తం నిలువుగా మొత్తం మూసేసి వెంచర్ కడుతున్నాడు. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ పెద్ద చెరువు నుంచి ఇది లింక్ అనమాట. గొలుసుకట్టు చెరువు. ఇక్కడ బంధం కొమ్ము చెరువు అని ఇంకొకటి ఉంటుంది. దీని ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దగ్గర ఒక 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ దూరంలో బంధం కొమ్ము చెరువు అని ఉంటుంది. ఆ చెరువులోకి నీళ్ళన్నా అందులోకి పోతాయి అనమాట. సో ఈ తూములు ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి ఈ చెరువు నిండినప్పుడు ఈ తూములు ఓపెన్ చేస్తే అందులోకి పోతాయి. ఈ తూములని ఈ పెద్ద చెరువు లోపలి భాగంలోనే క్లోజ్ చేసారు. ఇప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్లను అడిగితే ఏమంటారంటే, మేము ఆల్రెడీ క్లోజ్ చేసిరు, అది దాన్ని ఏం చేయలేము, అది ఓపెన్ కూడా అవ్వవు అని చెప్తున్నారట. నేను ఇక్కడ నిలబడితే ఈ తూమ్ సౌండ్ వస్తుంది నాకు. అంటే కింది నుంచి సీపేజ్ అవుతుంది కదా, వాటర్ వస్తుంది. ఆ సౌండ్ మనకి వైబ్రేషన్ వస్తున్నది. ఒకవేళ ఈ తూమ్ కనుక ఓపెన్ అయితే మొత్తం ఇదంతా మునిగిపోతుంది. అట్లాంటి ప్లేస్లలో ప్రీ లాంచ్లు పెట్టి దందాలు చేస్తున్నారు. మరి ఇరిగేషన్ ఆఫీసరు ఆయన పేరు ఏదో రామస్వామి అంటున్నారు. ఇక్కడ మరి ఎంత సంపాదించిండో పెద్ద మనిషి, బాగా సంపాదించుంటాడు. ఈ పాటికే ఆయన పేరే మారుమోగుతున్నది. ఇరిగేషన్ ఎవరే పర్మిషన్ అంటే రామస్వామి అంటున్నారు. మరి ఎంత సంపాదించినారు రామస్వామి గారు? ఎట్లా దీనికి పర్మిషన్ ఇచ్చినారు? ఎట్లా సంతకాలు పెట్టినారు? ఎన్జీటీలో కేసులు ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా కన్ఫర్మ్ చేసింది? దాంతోపాటు నాలా కన్వర్షన్ లేకుండా ఏ రకంగా అగ్రికల్చర్ ల్యాండ్లో ఈ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చిర్రు? రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి మరి ఏం చేసినట్టండి మీరు? ఇప్పుడు దీన్ని వాళ్ళు కూల్చే పరిధిలో లేదు అన్నట్టుగా చెప్తున్నారట. మరి ఎట్లా అంటే ఇది కట్టుకోవాలన్నా? ఇక ఒకవేళ చెరువు నిండుతుంది, ఈ తూము ఓపెన్ అవుతుంది, మొత్తం అందులో కొట్టుకుపోతారు. ఎవరు బలి కావాలా? ఇంకా సరే అవతలంటే కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళు కొనేసుకున్నారు, అయిపోయింది. అట్లీస్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ కూడా కాలే. స్టార్ట్ కానీ వాటిని కూడా ఎందుకు ఆపలేకపోతున్నారు? సో ఇక్కడ మనకు అక్కడ మధ్యలో కింగ్ఫిషర్ పాండ్ అని ఒక పాండ్ ఉండేదట. దాన్ని అసలు గూగుల్లోంచే కనుమరుగా అయ్యేటట్టుగా చేసి పడేసారు. లేపవతల అత్తేసారు. బోర్డ్స్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉన్నది, అవి లేవు. మీరు గూగుల్లో చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి మనకి. సో నా ముందు రవికృష్ణ గారు ఉన్నారు. ఆయన దీని గురించి ఇంకా గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం యాక్చువల్గా ఇది ఎప్పుడో తెలిసిన సబ్జెక్ట్, బట్ డిలే అయింది. రాను మనం రాలేకపోయినాం. సో నా ముందు రవికృష్ణ గారు ఉన్నారు. ఆయన ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి.
నమస్తే. సో మీరు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు దీనికోసం? గత సంవత్సరంన్నర నుంచి ఫైట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ 2023 జనవరి కంటే ముందు నేను దీన్ని వీళ్ళు పని మొదలు పెట్టే దిశలోనే నేను రిపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు డౌన్ స్ట్రీమ్ లో 39 ఫ్లోర్లు 4 సెల్లార్లు తోని వీళ్ళు 10 టవర్లతో నిర్మాణం చేస్తున్నారని చెప్పని. సో దీనిపైన కానీ ఎవరు ఏ అధికారి కూడా స్పందించలేదు. ఇనిషియల్ గా వాళ్ళకు ఉన్నది ఓన్లీ ఇరిగేషన్ ఎన్ఓసి మాత్రమే. ఇరిగేషన్ ఎన్ఓసి బేస్ చేసుకుని వాళ్ళు మొత్తం ఇక్కడ ప్రీ లాంచ్ ఆఫర్ తో చాలా వరకు ఫ్లాట్స్ అమ్మేశారు. నేను రేరాకు కూడా అప్పట్లో కంప్లైంట్ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో అది పట్టించుకోలేదు. అయితే డిసెంబర్ 23లో వీళ్ళకి రేరా అప్రూవల్ వచ్చింది. మేనేజ్ చేసి శివబాలకృష్ణ ఉన్నప్పుడు తెచ్చుకున్నారు. సేమ్ శివబాలకృష్ణనే వీళ్ళకి అప్రూవల్ ఇచ్చింది. అయితే హెచ్ఎండిఏ అప్పుడు కూడా ఆయనే ఉండే, దానికి కూడా ఆయనే హెడ్ ఉండే. ఆ టైంలోనే వీళ్ళకి హెచ్ఎండిఏ ఇది కన్జర్వేషన్ జోన్ లో ఉన్న దాన్ని రెసిడెన్షియల్ జోన్ కింద మార్చారు. దీన్ని ఇల్లీగల్ గా కన్జర్వేషన్ జోన్ ని రెసిడెన్షియల్ జోన్ గా మార్చడానికి అవకాశమే లేదు. ఇది చెరువు డౌన్ స్ట్రీమ్ లో ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ చెరువు కట్ట తెగిందంటే 100 ప్రాణాలు పోతాయి. దీంట్లో 4 సెల్లార్లు తీయాలంటే కనీసం 60 ఫీట్ల లోతుకి వెళ్ళాలి. 60 ఫీట్ల లోతుకి వెళ్తే చెరువు పక్కన నీళ్లు రాక ఏమొస్తాయి, మరి పిల్లర్స్ ఎట్లా సస్టైన్ అవుతాయి? దీనికి ఒక్క ఇరిగేషన్ ఎన్ఓసి ఒకటే కాదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. ఇది బయోడైవర్సిటీ లేక్. ఇది ఒక అర్బన్ ఏరియాలో భారతదేశంలో మొట్టమొదటి లేక్ గా గుర్తింపు పడిన లేక్ ఇది. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి ఇక్కడ పక్షులు వచ్చి ప్రతి సంవత్సరం జీవనం సాగిస్తుంటాయి. అటువంటి దాంట్లో మురుగునీరు కలుపుతున్నారు. ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఏరియాస్ కి సంబంధించిన అంత డ్రైనేజ్ వాటర్ ఆ చెరువులోనే కలుపుతున్నారు. కెమికల్ వాటర్, ఇండస్ట్రియల్ కెమికల్ వాటర్ కలుపుతున్నారు. హైలీ కంటామినేటెడ్ స్టేట్ లో ఉంది అది. దాంట్లో అంత దారుణమైన పరిస్థితి ఆ చెరువు. దాంట్లో మళ్ళీ చేపలు పెంచి చేపలు పట్టుకుంటున్నారు. ఆ చేపలు తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యం సంగతి ఏంటి? ఆ కెమికల్ వాటర్ లో మురుగులో పెరిగిన చెరువు దీనికి. దానికంటే ముఖ్యం అసలు ఇందులో నుంచి ఒక ట్యాంక్ లాగా అయిపోయింది తప్ప వాటర్ ఫ్లో అనేది లేదు. అన్ని తూములు, 7 తూములు ఉండాలి, 2 అలుగులు ఉండాలి. ఇప్పుడు ఈ తూమేనా? ఇది పంట కాలువ అంటారు దీన్ని తెలుగులో, స్లూయిస్ అంటారు ఇంగ్లీష్ లో దీన్ని. ఇటువంటివి స్లూయిస్ 7 ఉన్నాయి. 7 పంట కాలువలు ఉండాలి. ఈ పంట కాలువలు ఏంటంటే మనకి 2 విధాలుగా ఉపయోగపడతాయి. పంటకి నీరు వెళ్ళడానికి, తర్వాత ఎక్కువ సర్ప్రైజ్ ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు దీని ద్వారా వేరే ఇతర గొలుసు కట్టు చెరువులకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఈ 7 తూముల్ని 2 వైపులా, చెరువు వైపు బయటి వైపు 2 వైపులా మూసేసేసి ఆ లింక్ అనేది కట్ చేసి ఇప్పుడు అక్కడ అందులోంచి ఈ తూములోకి వస్తాయి. అవును, అది ఆ కట్ట చూపించి ఒకసారి. ఆ కట్ట అక్కడి నుంచి చెరువు ఇన్ఫ్లో. దానిపైన కూడా రోడ్ వేశారు. దానిపైన కూడా రోడ్డు ఫామ్ చేశారు. చెరువు కట్ట మీద కూడా సిమెంట్ రోడ్ ఫామ్ చేసి పడేశారు. దాని కింద ఎటువంటి దారి లేదు బయటికి రావడానికి. ఈ తూములన్నీ మూసేసి తర్వాత 2 అలుగులు ఉండాలి. ఒకటి అక్కడ, ఇంకొక అలుగు దగ్గర రోడ్ వేసేసారు. అక్కడ ఒక తూము ఉంటది, సంబికుంట ఫ్లోడ్ వాటర్ నాళ్ళకి వెళ్ళేది, అది క్లోజ్ చేశారు. ఇటు బంధం కొమ్ముకి వెళ్లే వైపు వాటర్ ఫ్లో ఫ్రీగా వెళ్ళదు. వెళ్తే ఆ పైనుంచి వెళ్లాల్సి వస్తుంది. సో ఇలా చేసి వీళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇట్లాంటివి 7 ఉండాలా? 7 ఉండాలి. ఒకటి కనిపిస్తున్నది. మిగతా 6 అన్ని సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు మీరు వింటున్న ఈ వాటర్ సౌండ్ ఏదైతే ఉందో ఇది సీపేజ్ వల్ల వస్తుంది. యాక్చువల్ ఓపెన్ చేస్తే ఇదంతా ఎప్పుడో కొట్టుకోబోతుంది. ఇప్పుడు మనకి తెలంగాణలో ఏక్ ఫసల్ పట్టా అని ఉండేది. కొన్ని పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, కాదని అనట్లే. కానీ పట్టా ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళు పంట వేసుకోవడానికి తప్ప ఎటువంటి కన్స్ట్రక్షన్ కి అనుమతి ఇవ్వడానికి లేదు. అయితే హైడ్రా అధికారుల రివ్యూ మీటింగ్ లో నేను పాల్గొనడం జరిగింది. సార్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఐజీ గారికి. సో ఆయన అనడం ఏంటంటే డౌన్ స్ట్రీమ్ లో వెళ్తే మాకు సంబంధం లేదు, అది డౌన్ స్ట్రీమ్ విషయం మాకు పరిధిలోకి రాదు, మీరు ఏమైనా చెరువు ఆక్యుపై అయితే చెప్పండి అన్నారు. కానీ ఇప్పుడు ఈ షెడ్ వేసిన దాని వెనకాల కింగ్ ఫిషర్ పౌండ్ అని ఉంటది. మీరు అక్కడ నీరు కూడా చూడొచ్చు, కొంత నీరు ఊట బయటకు వస్తుంది చూడండి. వాళ్ళు తవ్వకాలు జరిపిన దగ్గర కింద వాటర్, వెహికల్స్ అవతల వాటర్ కనిపిస్తుంది కదా మీకు, అది ఊట. సో దానికి యువతల మీకు కింగ్ ఫిషర్ పౌండ్ అని ఉండేది అక్కడ. దాన్ని ఎక్స్కవేట్ చేసి మూస్తున్న తరుణంలోనే లాస్ట్ ఇయర్ నేను రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ వాళ్ళు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. డబ్బులు ఇస్తే ఎక్కడ పడితే అక్కడ, దేనిపైన పడితే దానిపైన. పర్మిషన్ ఇచ్చిన ఇరిగేషన్ ఆఫీసర్ ఎవరు? రామస్వామి అంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి ఆయనే హెడ్ ఇరిగేషన్ కి. సో ఆయన ఇచ్చిన అప్రూవల్ తో సంపాదించుంటాడు కదా ఆయన, అది చెప్పలేము మనము. ఈ లెక్క ప్రకారం ఈ సిమెంట్ ఇదేంటి, ఇది వీళ్ళు టెంపరరీగా కట్టింది. ఇప్పుడు అది ఉంది కదా, అది నేచురల్ కాలువ, చెట్లు ఉన్న ఏరియా మొత్తము ఇదంతా నేచురల్. అక్కడి నుంచి వాటర్ వెళ్తున్నాయి చూడండి, కింద వాటర్ వెళ్తున్నాయా, అది నేచురల్ ఫ్లో. ఇది వీళ్ళు కట్టింది దారి మళ్ళించి తీసుకెళ్లడానికి. దీన్ని డైవర్ట్ చేసిరు. వాళ్ళ దానికి బంధం కొమ్ముకి వెళ్తుంది ఇదంతా. ఓకే, ఇప్పుడు వాటర్ వాటర్ యాక్ట్ 2002 కి విరుద్ధం కదా.
అవును, కలెక్టర్ దానికి అధిపతి. కలెక్టర్ ఎటువంటి చర్యలు లేవు. గత కలెక్టర్స్ అందరూ కొల్యూడై పనిచేసిన వాళ్ళే. ఇక్కడ శరత్ ఉన్నప్పుడు ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ రెగ్యులరైజ్ అయినాయి, ఎన్ని చెరువులు కుంటల పైన, ఈవెన్ దీనిపైన కూడా ఓకే కన్జర్వేషన్ జోన్స్ కూడా మారిపోయినాయి చాలా వరకు. వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళప్పుడు. ఓకే, అసలు ఎవడు అధికారం ఇచ్చిండు ఇట్లా సిమెంట్ డైవర్ట్ చేయడానికి? లేదు, పనిషబుల్ అఫెన్స్ అది. ఈవెన్ ప్రీవియస్ ఉన్న లాస్ ఐపీసీ ప్రకారం కూడా, ఇప్పుడున్న బిఎన్ఎస్ ప్రకారం కూడా 2 పనిషబుల్ అఫెన్స్ ఇవి. సో అట్లా చేయడానికి అయితే లేదు. కానీ ఇరిగేషన్ కడుతున్నాడా ఇప్పుడు? అందులో ఎన్ని టవర్స్? 10 టవర్లు, మొత్తం 18 ఎకరాలు. ఇది 18 ఎకరాల్లో 10 టవర్స్, తర్వాత 39 ఫ్లోర్లు, 4 సెల్లార్లు. వీళ్ళు బ్రోచర్లతో సహా ప్రింట్ చేసి అమ్మేశారు ఆల్రెడీ. మెజారిటీ వీళ్ళకి అప్రూవల్ రాకముందే అమ్మేశారు. ఇదే అదిత్రి సంస్థ వెల్లిమెలలో 2020లో మొదలు పెట్టింది కన్స్ట్రక్షన్. ఇంతవరకు కంప్లీట్ చేయాల. ఇప్పుడు కూడా అగ్రిమెంట్లు చేస్తుంది. నేను నా క్లయింట్ తరపున నేను రేరాలో పిటిషన్ వేపించే, వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఫైల్ అయింది రేరాలో. ఇంతవరకు కంప్లీట్ చేయకుండా రిపీటెడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ వచ్చారు. 2020లో అగ్రిమెంట్ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాక 23లో వాళ్ళు రేర్ అప్రూవల్ తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు రీ అగ్రిమెంట్కి ఎంటర్ అవ్వమని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేశారు. రేపు ఇక్కడ పరిస్థితి కూడా అదే. ఎంతవరకు కంప్లీట్ చేస్తారా, ఏం చేస్తారా తెలియదు. ఇప్పుడు మీరు చూసారు అమీన్పూర్లో ఇంతకు ముందు ఈ 343 బంధం కొమ్ము చెరువుకు ఆనుకునే ఉంటుంది ఆ సర్వే నెంబర్. దాంట్లో సాహిత్య అనే సంస్థ 900 కోట్లు ముంచెళ్ళింది. ఒక గుంత తీయకుండా ఇటుక పేర్చకుండా పేపర్ మీద చూపించేసి ప్రీ లాంచ్ ఆఫర్ తో అమ్మేసి 900 కోట్లు ముంచెళ్ళింది 2000 మందికి పైగా వీళ్ళ దగ్గర, అమాయకుల దగ్గర. సో ప్రభుత్వం ఇది స్టార్టింగ్ దశలో ఉన్న దానిపైన మీరు చర్యలు తీసుకోకుండా ఎక్కడో 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ తర్వాత వీళ్ళు కాంపిటెంట్ అథారిటీస్ అప్రూవల్ తో వాళ్ళు కట్టుకున్న దానిపైన ఇప్పుడు వెళ్ళి మీరు కూలగొట్టడానికి దూకుతున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న దీని లైవ్ లో ఉన్న దాన్ని అసలు జరగకుండా ఆపాలనే దానిపైన వాళ్ళకి దృష్టి కనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 13 చెరువుల్లో ఆక్రమణలు ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి. మొత్తం 13 చెరువులు అమీన్పూర్ లో. ఇవన్నీ కూడా అవంతిక పేరు వినిపిస్తుంది. అవంతిక. దానికి ఏం చేశారంటే బంధం కొమ్ము చెరువుకు వెళ్ళే నాలా ఉంటది కదా, నాలాని డైవర్ట్ చేశారు. అది చాలా పెద్ద పని, నేరం. అది 5 సంవత్సరాలు జైలు. నాలాని డైవర్ట్ చేసేసారు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం రోడ్ ఫామ్ చేయడానికి. స్ట్రైట్ గా వెళ్లే నాలాని ఇప్పుడు దీనికి ఎంత ఏం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఓనర్ కి? ఇప్పుడు దీంట్లో మా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి, వారి కుటుంబానికి ఒక 3 ఎకరాలు స్థలం ఉంది దీంట్లో. అది ఆయన పర్చేస్ చేసిన స్థలము. ఓకే, సో అది ఆయన డెవలప్మెంట్ కి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఇవేంటి, ఇవంతా కన్స్ట్రక్షన్ దీంట్లోనేనా? దానికి సంబంధించినవి అవన్నీ. ఓకే, ఇప్పుడు ఆ పైన వీళ్ళ పైన నేను రిపోర్ట్ చేశాక నాకు లీగల్ నోటీస్ పంపించారు ఇదే కంపెనీ. వీళ్ళు నాకు లీగల్ నోటీస్ పంపించారు. నాకు కూడా పంపిస్తారేమో. నాకు పంపించిన తర్వాత నేను రిప్లై ఇచ్చా. మరి రిప్లై ఇచ్చినప్పుడు నా మీద డిఫమేషన్ కేసు వేయచ్చు కదా, నేను చేసిన అలిగేషన్స్ తప్పైతే. మీ దగ్గర ఫైర్ సేఫ్టీ అప్రూవల్ ఉందా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా, ఎయిర్ ఫోర్స్ అథారిటీ అప్రూవల్ ఉందా? 39 ఫ్లోర్స్ మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అథారిటీ అప్రూవల్ లేకుండా? బయోడైవర్సిటీ బోర్డు అప్రూవల్ కావాలి దీనికి. ఇది బయోడైవర్సిటీ లేక గుర్తింపు పొందింది. ఎవరు అప్రూవల్స్ తీసుకున్నారు మీరు? సెంట్రల్ ఫ్లోర్లు 10 టవర్ల 10 టవర్లు 4 సెల్లార్లు ప్రతి దానికి. అది ఎట్లా నిలబడుతుంది? హౌ ఇట్ ఈస్ సస్టైనబుల్? కొన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. కొన్న వాళ్ళకి తక్కువ వస్తుంది అంటే ఆఫర్లు. ఇప్పుడు ఇంతకు ముందు అప్రూవల్ వచ్చాక రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు 50 లక్షలకే ఇస్తాము, 60 లక్షలకే ఇస్తామని చెప్పి మెజారిటీ పెద్ద మట్టి పోసిరాడంతా. అదంతా అది 343 సర్వే నెంబర్. అది గవర్నమెంట్ ల్యాండ్. అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. కట్టేది ఎవరు? కట్టేది ప్రైవేట్ వాళ్ళు బై నంబర్లు వేసుకొని. దాంట్లో కూడా ఇక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి. గోల్డెన్ కి వెంచర్స్ 152 సర్వే నెంబర్. అవును, ఈడీ జప్తు చేసింది కదా. జప్తు చేసింది. వర్క్స్ నడుస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కి క్లియర్ గా లెటర్స్ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్ లోనే రాసి ఉంది. డాక్యుమెంట్స్ కూడా ఈడీ చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్ట్ చేసింది. ఎవరైనా సేల్ చేయడానికి ప్రయత్నిస్తే కూడా మా దృష్టికి తీసుకురండి అని చెప్పని. మరి ఆపాల్సిన అధికారులు కామ్ గా ఉన్నారు అంటే వాళ్ళకి ఏవో ముట్టాయనే అర్థం కదా. ఇప్పుడు రేపొద్దున ఈడీ కూడా రిపోర్ట్ చేయాలి మనం. దాంట్లో జరుగుతుంది అంటే మీరు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిన ప్రాపర్టీస్ లో, మీరు అటాచ్ చేసిన ప్రాపర్టీస్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి నేను తప్పకుండా తీసుకెళ్తాను. సో ఇప్పుడు ఇది మనం ఉన్న ఏరియా అన్నమాట. దీని మీద మనం ఈ తూమ్ మీదనే నిలబడ్డాం. ఈ తూమ్ ని మొత్తం క్లోజ్ చేసిండు. సో ఆ తూమ్ సీపేజ్ వాటర్ అంతా ఇప్పుడు సీపేజ్ వాటర్ కదా నుంచి వచ్చేది. ఇప్పుడు మీరు చూసే పారకం అంతా కూడా సీపేజ్ ద్వారా వచ్చిందే. ఒరిజినల్ గా దీని ఛానల్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదంతా కొట్టుకుపోతుంది. 1 సెకండ్ ఆగదు. మొత్తం వీళ్ళు ఏమంటారు అంటే జనరల్ గా సింపుల్ గా, ఇప్పుడు సరే మేము ఒక్కరే ఉన్నాగా వీళ్ళంతా కబ్జా చేసిరు కదా, మరి ఇప్పుడు ఇది ఆపితే వచ్చేది ఏముందన్న క్వశ్చన్ రైజ్ చేస్తారేమో.
ఇప్పుడు ఇంతకు ముందు జరిగాయి, 2014 కంటే ముందు జరిగాయి, 2014 నుంచి 24 వరకు చాలా ఎక్కువగా జరిగాయి, వాస్తవాలే ఇవన్నీ. కానీ ఫస్ట్ ఆది దశలో ఉన్నాయి ఆపేసేయాలి ఫస్ట్. రెండోది ఎక్కడైతే పాత ఉన్నాయో వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళని వికెట్ చేయించాలి. ఎందుకంటే ఏదైనా సరే డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా. మేము అధికారం ఉంది అని ఇష్టం వచ్చినట్టు పోతాం కూలగొట్టేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. కోర్టు కూడా చూస్తూ ఉండవు. కట్టదిగి నీళ్ళు వస్తే మళ్ళీ ఎవరా మళ్ళీ క్వశ్చన్ చేసేది? మళ్ళీ ప్రభుత్వాలని ఇదే అవతల పడతాడు, అయిపోయా ఇదే అవతల పడతాడు అంతే. ఇప్పుడు చాలా పరిస్థితులు అంతే. అమీన్పూర్ లో గంట వర్షం పడితే సెల్లార్ లో దాదాపు పైన మొత్తం సెల్లార్ నిండిపోయేంతగా నీళ్లు వస్తున్నాయి. వాళ్ళు కరెంట్ ఆఫ్ చేసుకొని జనరేటర్ పెట్టుకొని నీళ్లు బయటికి కొట్టుకోవాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంది? ఈ లింక్ చెరువులు అన్ని కూడా మూసేసి దేనికి అటాచ్మెంట్ లేదు కాబట్టి నీరు ఎక్కడ పోదు, రోడ్ల మీదనే ఉంటది. ఇవి సరి చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ దీనికి ఒక పక్క ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. నా ఉద్దేశం అది. ఆదరాబాద్రాగా వెళ్ళేసి గుళ్ళగొట్టేస్తామంటే ఇప్పుడు మీ కాంపిటెంట్ అథారిటీస్ జిహెచ్ఎంసీ అప్రూవల్ ఇచ్చిన బిల్డింగ్స్ ఉన్నాయి, అవి బఫర్ జోన్ లో ఉన్నాయి, FTL లో ఉన్నాయి. మీరు అప్రూవల్ ఇచ్చారు కదా. బ్లూ షీట్లు పెట్టడం కూడా నేరమే కదా. క్రైమే. అవును, క్రైమే ఇది. అది పెట్టక ముందు నుంచి మనం రిపోర్ట్ చేస్తున్నాం దీనిపైన. కానీ ఏ రోజు ఎవరు కూడా దీనిపైన వచ్చారు, విచారణకి వెళ్ళిపోయారు. అది కూడా రావడం డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్ లోకి వెళ్ళి కూర్చుంటారు అధికారులు ఎవరైనా సరే. ఇదే కదా ఆయన ఆఫీస్. ఇది కాదు, ఆ లోపలికి ఒకటి ఉండేది. ఇప్పుడు అక్కడ ఉంది కదా, లాస్ట్ బ్లూ షెడ్ ఉంది కదా, ఆ బ్లూ షెడ్ దగ్గర ఆఫీస్ ఉంది. సో ఇరిగేషన్ వాళ్ళు వచ్చిన, రెవెన్యూ వాళ్ళు వచ్చిన, PCB వాళ్ళు వచ్చిన డైరెక్ట్ గా వెళ్ళి ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడేసేసి వెళ్ళిపోతారు. కంప్లైనెంట్ ను పిలవరు, పిలిచినా సరే కంప్లైనెంట్ ఇక్కడ ఉంటాడు, వాళ్ళు అప్పటికే రిటర్న్ వెళ్తుంటారు. ఆ మధుసూదన్ రెడ్డి అని ఇరిగేషన్ DEO కథను ఉండే. సో ఆయన అయితే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ సైట్ లో కూర్చొని గంట సేపు మాట్లాడుకొని ఆరాంగా బయటకు వెళ్తాడు అనమాట. రామస్వామి దగ్గర నుంచి అందరు చేసే పనులు ఇరిగేషన్ వాళ్ళ పనులే ఇవి. సో వాళ్ళు కంప్లైంట్ కూడా అడగరు కనీసం మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఏం జరిగింది అనేది. PCB వాళ్ళు పిలిచారు, వచ్చేసరికి మొత్తం వాళ్ళతో మాట్లాడుకోవడం, రిటర్న్ వెహికల్ వెళ్ళిపోవడం జరిగిపోయింది. మరి ఏం జరిగింది అనేది తెలియదు. దాంట్లో మాత్రం ఎవరన్నా బయోడైవర్సిటీ అనే జీవ వైవిధ్య లేక్ గా గుర్తింపు పొందిన దాంట్లో డ్రైనేజ్ వాటర్ కలుపుతారా? అందులో మొత్తం డ్రైనేజ్ వాటర్ నిండి ఉంది. ఈ ఏరియా డ్రైనేజ్ వాటర్ అంతా దానికే కనెక్షన్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో వచ్చే వ్యర్థాలు, దాని వల్ల మిగిలే గ్యాసెస్ వల్ల ఈ చుట్టుపక్కల జనాలకి మేము మొన్న వచ్చినప్పుడు గురించి మాట్లాడినప్పుడు అది యాక్చువల్ 90 ఎకరాల చెరువే, మిగతా అంతా పట్టా భూమే, మా భూమి చెరువులో కలిసిందని చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే దీంట్లో క్లారిటీ ఏంటంటే సార్, 2017లో వీళ్ళు సర్వే చేశారు. 2014 నుంచి 17 మధ్యలో చాలా చెరువులు సర్వే జరిగాయి. ఆ సర్వే జరిగినప్పుడు వీళ్ళు ఒక ప్రైవేట్ సంస్థకి RV అసోసియేట్స్ అని తెలంగాణ మొత్తం అప్పగించారు. RV అసోసియేట్స్ వాళ్ళు చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ బాడీస్ వెరిఫై చేయాలి. కానీ NGTకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఇచ్చిన చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ప్రకారము ఇది 461 ఎకరాలు ఎంతో FTL అని చెప్పి చూపించారు. కానీ దాన్ని వాస్తవ రేఖలు ఇవన్నీ కూడా రికార్డ్స్ ప్రకారం వెరిఫై చేయాల్సి వస్తుంది. కోఆర్డినేట్స్ ని వెరిఫై చేయాలి ఒరిజినల్ గా. వీళ్ళు చాలా చోట్ల కెడస్ట్రల్ మ్యాప్స్ ని మార్చారు, తర్వాత కోఆర్డినేట్స్ ని మార్చారు. దీనికి కారణం ఏంటంటే రెవెన్యూకి ఇరిగేషన్ కి మధ్య సంబంధం లేకపోవడం, సమన్వయం లేకపోవడం, కోఆర్డినేషన్ లేకపోవడం. రెవెన్యూ వాళ్ళు పాటించేది సర్వే నెంబర్స్, వీళ్ళు పాటించేది జియో కోఆర్డినేట్స్. జియో కోఆర్డినేట్స్ అనేవి ఎప్పటికీ మారవు అన్లెస్ మీరు తీసుకెళ్లి ఇక్కడ ఉండాల్సింది ఇంకొక చోట పెడితే తప్ప, అక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి అని అంటే తప్ప. అట్లా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అడ్వకేట్ రవికృష్ణ గారు చెప్తున్నది. ఇంత దర్జాగా, ఇంత దారుణంగా 39 ఫ్లోర్లు కడుతున్నాడు. లోపల 4 సెల్లార్లట, పైన 39 ఫ్లోర్లు, 10 టవర్లు. ఒకవేళ కట్ట దిగితేనో లేకపోతే తూము పోతేనో ఆ లోపల కొనుక్కున్న జనాల పరిస్థితి ఏంది? రంగనాథ్ గారు దయచేసి వీటి మీద దృష్టి పెట్టాలి. మీరు అనుకూలమైనవో లేకపోతే షెడ్డులో అవో ఇవో దరిదాపుల్లో మీకు ఇన్ఫ్లుయెన్స్ లేనివి కూలగొడితే అంటే ఎట్లా? ఎంతమంది అమాయకులు బలైపోవాలి ఇప్పుడు ఆ కొన్న వాళ్ళు వీళ్ళు? ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. మీరు ఎక్కడ చూడు బ్లూ షీట్సే కనిపిస్తాయి. వాడు బ్లూ షీట్ నాటిందంటే వాడు కబ్జా చేసినట్టు ఆ స్థాయిలో వెళ్ళిపోయింది. బ్లూ షీట్ అనగానే కబ్జా. సో వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. 2002 వాల్టా చట్టం ప్రకారం ఇమీడియట్గా కలెక్టర్ దీనికి బాధ్యత వహించాలి. టోటల్ IASల దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి, HMD ఆఫీసర్ల దగ్గర నుంచి, ప్లానింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి అంతా కరప్టెడే. దాదాపుగా ఒక 10% ఏముంటారు ఆడొకరు. అసలు ఈ అధికారులని అనాలి ఫస్ట్. ఈ అధికారుల వాళ్ళ ఆస్తుల మీద ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. వీళ్ళ ఫోటోలు వేసి మనం వార్త రాస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రానట్టు కొడుతున్నది. సో తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. అధిత్రి కన్స్ట్రక్షన్స్ని ఇమీడియట్గా ఆపాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.